క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం. తులసిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, ఆయుష్ ప్రాప్తి. కార్తీక శుద్ధ ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటాం. ఈ ద్వాదశి విశిష్టతను తెలిపే కథ భాగవతంలోనూ కార్తీక పురాణంలోనూ ప్రస్తావించబడింది. దాన్ని విన్నా లేక చదివినా సమస్త పాపాలు తొలగిపోతాయి. క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినం. కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటాం. దేవదానవులు క్షీరసాగరాన్ని మదిచిన రోజు కాబట్టి ఈ రోజుని క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. ఈ రోజు అంటే శ్రీ మహావిష్ణువుకి ప్రీతి. అందుకే లక్ష్మీ సమేతంగా ఆయన ఈ రోజున బృందావనంలోకి అడుగు పెడతాడు. బృందావనం అంటే తులసి, తులసి అంటే లక్ష్మి అని కూడా అంటారు. కాబట్టి ఆ రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టులో విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టు నుంచి పూజించాలి. తులసి కోటకు చేరువలో శ్రీ మహావిష్ణువు ప్రతిమను కానీ శ్రీకృష్ణ ప్రతిమను కానీ ఉంచి పూజిస్తే తగిన ఫలితం వస్తుంది. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని వేదాలు ఘోషిస్తున్నాయి. వ్రత పూజా విధానము. ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమున శుద్ధి చేసి అలికి బియ్యపు పిండితో కానీ రంగుల చూర్ణముతో కానీ ముగ్గులు పెట్టి దైవస్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి. పీట మరీ ఎత్తుగా కానీ మరీ పల్లముగా కానీ ఉండకూడదు. పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వరిపిండి అంటే బియ్యపిండితో ముగ్గు వేయాలి. సాధారణంగా అష్టదళ పద్మాన్నే వేస్తారు. ఈ రోజున అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజున పద్మమును, శంఖమును, చక్రపాదములు కూడా అలంకరించవలను. పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి. ఏ దైవాన్ని పూజించబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను కానీ చిత్రపటమును కానీ ఆ పీటపై ఉంచాలి. ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి పసుపును సుమారు అంగుళం సైజులో ఒక త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి పిదప ఒక పళ్ళెంలో కానీ కొత్త తుండుగుడ్డ మీద కానీ బియ్యం పోసి దానిపై ఒక తమలపాకు నుంచి అందు పసుపు గణపతిని ఉంచి అగరొత్తులు వెలిగించాలి. ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి. దీపారాధన నైరుతి దిశలో చేయవలను. ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులు చూద్దాం. దీపారాధన విధానము. దీపారాధన చేయుటకు కుంది అంటే ప్రమిద, వెండిది కానీ ఇత్తడిది కానీ మట్టిది కానీ వాడవచ్చు. కుందిలో 3 అడ్డవత్తులు అంటే ఒక కుంభవత్తి మధ్యలో వేసి నూనెతో తడపవలను. ఇంకొక అడ్డవత్తి నూనెతో తడిపి ఏకహారతిలో అంటే కర్పూర హారతికి వాడే వస్తువు వేసి ముందుగా ఏకహారతిలో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించిన వత్తితో కుందిలోని ఒక అడ్డవత్తి ఒక కుంభవత్తి వెలిగించవలను. తర్వాత చేయి కడుక్కొని నూనె కుంది నిండా వేసి పిదప ఆ కుందిని 3 చోట్ల కుంకుమ అలంకారం చేయవలను. తర్వాత అక్షంతలు వేసి దీపారాధనను లక్ష్మీ స్వరూపంగా భావించి నమస్కారం చేయవలను. కుందిలో మిగిలిన 2 అడ్డవత్తులు పూజా సమయంలో ధూపము చూపిన తర్వాత దీపము చూపించుటకు వాడవలను. దీపారాధనకు నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ వాడవచ్చు. ఈ విధంగా దీపం వెలిగించి గంటను వాయిస్తూ నమస్కరించి ఈ కింది శ్లోకములు చదువుకొనవలను. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాయై యదగ్రే సర్వవేదాచ్చ తులసిత్వాం నమామ్యహం. నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయిని. ముందు రోజున యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ఈ రోజున లక్ష్మీదేవితో కలిసి భూలోకానికి వస్తాడంట. అందుకే ఈ రోజున చాలామంది తులసీదేవికి ఉసిరిక చెట్టుకి కలిపి పూజలు నిర్వహిస్తారు, తులసి కళ్యాణం చేస్తారు. భాగవతంలోని అంబరీషుడి కథ ఈ రోజు గురించి విశిష్టతను తెలియజేస్తుంది. అలాగే కార్తీక పురాణంలోనూ ఈ కథ గురించి ప్రస్తావన ఉంది. ప్రహ్లాదుడి లాగానే అంబరీషుడు మహావిష్ణు భక్తుడు. ఇతను ఇక్ష్వాకు వంశరాజు, నభగ మహారాజు కుమారుడు. ఎల్లప్పుడూ హరియందే మనసును లగ్నం చేసేవాడు. ఆ భక్తుడు ఒకసారి ద్వాదశి వ్రతాన్ని చేశాడు. ద్వాదశి వ్రతం అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి తిథి వచ్చాక
బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను పూజించాలి. ఇలా సంవత్సరం పాటు నిర్వహించాలి. ఒకసారి ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తున్న అంబరీషుడికి ద్వాదశి రోజున భుజించే సమయానికి దుర్వాస మహర్షి అక్కడికి వస్తాడు. మహర్షులను విడిచిపెట్టి తాను భుజించడం తగదని తెలిసి అంబరీషుడు మహర్షిని భోజనానికి ఆహ్వానిస్తాడు. అప్పుడు దుర్వాస మహర్షి సంతోషంగా అంగీకరించిన తాను నదిలో స్నానం చేసి వచ్చే వరకు వేచి ఉండమని చెప్పి నది వైపు వెళ్తాడు. అప్పుడు దుర్వాస మహర్షి సంతోషంగా అంగీకరించి తాను నదిలో స్నానం చేసి వచ్చే వరకు వేచి ఉండమని చెప్పి నది వైపు వెళ్ళాడు. అదే సమయానికి ద్వాదశి గడియలు అయిపోవస్తున్నాయి. స్నానానికని వెళ్ళిన దుర్వాస మహర్షి ఇంకా రాడు. మహర్షిని విడిచి భోజనం చేస్తే ఆయన ఆగ్రహానికి గురికాక తప్పదు. అందున దుర్వాసుడికి చాలా కోపం. అలా అని పారణ అంటే ఉపవాసం విడిచిపెట్టకుండా ఉంటే వ్రతదోషం అవుతుంది. దాంతో అంబరీషుడు తన కులగురువైన వశిష్ఠుడి సలహా మేరకు ఆ శుభముహూర్తంలో కేవలం తులసి నీళ్లు తాగి దీక్ష విరమిస్తాడు. ఇది శాస్త్ర ప్రకారం సమ్మతమే. కానీ స్నానం చేసి వచ్చిన దుర్వాసుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకొని ఆగ్రహానికి లోనవుతాడు. అతన్ని 10 రకాల జన్మలెత్తమని శపిస్తాడు. అంతేకాదు అప్పటికప్పుడే ఒక రాక్షసుడిని సృష్టించి అంబరీషుడిని సంహరించమంటాడు. ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా మారి అంబరీషుడి ఎదుట నిలవగానే ఆయన భయంతో శ్రీహరిని ప్రార్థిస్తాడు. దాంతో ఆయనకు రక్షణగా సుదర్శన చక్రం ఉద్భవించి ఆ రాక్షసుని సంహరించి దుర్వాసుడి వెంట పడుతుంది. దుర్వాసుడు సుదర్శన చక్రం బారి నుండి కాపాడమని వేడుకుంటూ బ్రహ్మాది లోకాలన్నిటికీ వెళ్తాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ చక్రం వెంబడిస్తూనే ఉంటుంది. చివరికి మహావిష్ణువుని కూడా శరణు వేడుతాడు. కానీ ఆయన కూడా తాను అంబరీషుని భక్తికి బందీ కాబట్టి నేనేమీ చేయలేనని అంబరీషుడినే శరణు వేడుకోమని చెప్తాడు. చివరకు దుర్వాసుడు వెళ్ళి అంబరీషుడిని శరణు వేడుతాడు. దాంతో ఆయన సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని ఆ దివ్య చక్రాన్ని స్తుతిస్తూ వేడుకుంటాడు. ఇలా దుర్వాసుడిని రక్షిస్తాడు అంబరీషుడు. అలాగే దుర్వాసుడు ఇచ్చిన శాపాన్ని అవసరం వచ్చినప్పుడు 10 అవతారాలుగా లోక సంరక్షణ కోసం తాను అనుభవిస్తానని శ్రీ మహావిష్ణువు. దీనివల్ల భక్తులకు పరమాత్మ ఎప్పుడూ బందీనే అనే అంశం మనకు స్పష్టమవుతుంది. ఇలా ఎవరైతే ఈ ద్వాదశి రోజున ఈ కథను విన్నా లేక చదివినా అనేక పాపాలు నశించి పుణ్యఫలం కలుగుతుందని కార్తీక పురాణంలో ఉంది.